అంత పేదలు ఉండలేండి ఇక్కడ కష్టం ఉంటుంది అంత పేదలు ఉండలేదు వచ్చాయి నువ్వు వచ్చాయి కట్టేనా అరే పైకి లేపండి దాంట్లో తీయనా ఫోటో కట్టిందా దగ్గరదు రేటు చూడండి ఈరోజు ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు అన్న నినాదాన్ని కేంద్ర ప్రభుత్వం దాకా కూడా వినిపించేట్టుగా మరి అన్ని ప్రతిపక్షాలు కూడా కలిసి ప్రజలందరికీ కూడా పిలుపునిచ్చినటువంటి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రోజున విశాఖకి బయలుదేరి వస్తుండగా మరి రన్వే మీదే మరి అక్కడే నిలిపివేసేసి చాలా ఎంత దాష్టికం ప్రవర్తిస్తున్నారంటే పోలీసులు సైతం కూడా చాలా అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఈ యొక్క తరహాని మేము వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. ఈ మీడియా ముఖంగా మేము చంద్రబాబు నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాం, మీకు ప్రత్యేక హోదా రావడం ఇష్టం లేదా? మా నాయకుడు మిమ్మల్ని ఆహ్వానించాడు, రండి కలిసి వెళ్ళి కేంద్ర ప్రభుత్వంతో కలిసి మనం అడుగుదాం. ప్రత్యేక హోదా వల్ల పారిశ్రామిక రంగాలన్నీ కూడా మనకి వస్తాయి, పరిశ్రమలు ఎన్నో ఇక్కడ నెలకొల్పడానికి అవకాశం ఉంటుంది, యువత భవిష్యత్తు మనం దిశానిర్దేశం చేయవచ్చు, ప్రతి ఒక్కళ్ళు చదువుకున్న ప్రతి ఒక్కడికి కూడా ఉద్యోగ భరోసా ఇవ్వచ్చు అని చెప్పని మా నాయకుడు చెప్తా ఉంటే ఇదొక క్రిమినల్ యాక్ట్. గణతంత్ర దినోత్సవం రోజు ప్రత్యేక హోదాకి నిరసన తెలపడం, అది మౌనంగా అట్లాగే ఒక క్యాండిల్ని వెలిగించి ప్రతిపక్ష నేత నిరసన తెలియచేయడాన్ని తప్పుపట్టి ఒక క్రిమినల్ యాక్ట్గా చెప్పినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఆలోచనలు క్రిమినల్ అని చెప్పని నేను తెలియజేస్తా ఉన్నాను. వైజాగ్లో అసలు ఇంత మటుకు కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా బీచ్ ఫెస్టివల్కి అలౌమెంట్ ఇవ్వడం జరగలేదు. మరి అది మీరు వచ్చిన తర్వాత బీచ్ ఫెస్టివల్కి ఇచ్చారు అంటే పాశ్చాత్య సంస్కృతులు మన సంస్కృతి సంప్రదాయాలకు తిలోదకాలిచ్చి మీరు ఇష్టారాజ్యంగా మీరు ఏది చెయ్యాలి అనుకుంటే దాన్ని మీరు చేయటానికి మీరు పర్మిషన్లు ఇస్తారు తప్ప ప్రత్యేక హోదా అనేది యువత భవిష్యత్తుకు నాంది అనేటటువంటి విషయాన్ని సైతం మర్చిపోయి మరి ఆర్కే బీచ్లో మరి ప్రజలందరూ యువత అందరూ కూడా కలిసి కేవలం మౌనంగా ఒక్క మాట కూడా మాట్లాడకుండా మాకు ప్రత్యేక హోదా కావాలి అని చెప్పని యువత అందరితో కలిసి మా నాయకుడు ఒక్క క్యాండిల్ వెలిగించటం కోసం ఇచ్చినటువంటి పిలుపుని ఇంత దాష్టికంగా మార్చటం అనేది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితో మరి ఈరోజు 68 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి మరి గణతంత్ర దినోత్సవాన్ని ఎంత దారుణంగా మార్చేశారంటే అది మీకే చెల్లుబాటు అయిపోయింది చంద్రబాబు నాయుడు గారు. మీ వంటి ముఖ్యమంత్రి ఎక్కడా ఉండరు, ఇక ముందు పుట్టబోరు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. నేను ప్రజాస్వామ్యానికి కొన్ని హక్కులు ఉన్నాయి, దానికి సంబంధించి ఏ విధంగా ఉండాలో ఈ రోజు రాజ్యాంగం ద్వారా తెలిపినటువంటి రోజు. మరి వాటికన్నిటికీ మీరు తిలోదకాలు ఇచ్చి కనీసం మౌనంగా నిరసన తెలిపేటటువంటి హక్కును కూడా మీరు కాలరాస్తూ ఈ విధంగా చేయటం అనేది మీ యొక్క దౌర్జన్య కాండకి మీ యొక్క రాక్షస పాలనకి పరాకాష్ట. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా
ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటేసి మిమ్మల్ని గెలిపించిన ప్రతి ఒక్కళ్ళు, మహిళల దగ్గర నుంచి యువత దగ్గర నుంచి పెద్దవాళ్ళ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళు, అన్ని సామాజిక వర్గాలు కూడా ఈ రోజున మీలాంటి ముఖ్యమంత్రికి ఎందుకు ఓటు వేశామా అని చెప్పని తలలు పగలగొట్టుకుంటున్నాయి. నెక్స్ట్ టైము ఇక మీరు రాజకీయంగా మీరు ఉన్నంత కాలం కూడా ఇక ముందు ఏ ఎలక్షన్లో కూడా మీరు ముఖ్యమంత్రి అవ్వబోరు అని చెప్పని నేను మీడియా ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలంతా ఆగ్రహవేశాలతో ఉన్నారు. ప్రత్యేక హోదా 15 సంవత్సరాలు అడుగుతాను. ఒక పరిశ్రమ పెట్టాలంటే 2 ఏళ్ళు మాత్రమే పడుతుంది. ఇంకా దాన్ని డెవలప్ చేయాలంటే చాలా సమయం కావాల్సి వస్తుంది. కాబట్టి 5 ఏళ్ళు కాదు, నేను వెంకయ్యనాయుడు గారిని 15 ఏళ్ళు నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నానని చెప్పిన మాటలన్నీ ఏమైపోయినాయి? అక్కడ వెంకయ్యనాయుడు గారు కానీ ఇక్కడ మీరు కానీ కళ్ళబొల్లి కబుర్లు చెప్పి చక్కగా గద్దెనెక్కి కూర్చుని పరిపాలిస్తూ ఉన్నారు. ఈ రోజున ప్రజల్ని చాలా ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఇది మీ మనస్సాక్షికి కూడా తెలుసు. ప్రత్యేక హోదా ఇప్పుడు ఏముంది అని మీరు ఎలా ప్రశ్నిస్తూ ఉన్నారు? ఆనాడు 15 ఏళ్ళు కావాలి అని అడిగినటువంటి నోరు ఈరోజు ప్రత్యేక హోదాతో ఏం వస్తుంది అని మీరు అడగగలుగుతున్నారంటే అది నోరా లేకపోతే తాటి పట్టా అని నేను అడుగుతా ఉన్నాను. దీన్ని మేము వైఎస్ఆర్ పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. భవిష్యత్తులో ప్రత్యేక హోదా సాధించగలిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఈ యొక్క దాష్టికానికి వ్యతిరేకంగా ఎవరు ఎక్కడుంటే అక్కడ 10 మంది కూడి నిరసన తెలియజేయమని చెప్పిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పిలుపునిచ్చింది. ఆ విధంగా ప్రజలందరూ కూడా చేస్తూ ఉన్నారు. ఇదే ప్రత్యేక హోదా నినాదానికి తొలి గెలుపుగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రత్యేక హోదాని సాధించగలిగేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పని మేము తెలియజేస్తా ఉన్నాం. వెనకాల పైకి లేపా. బ్యాక్ వచ్చేసి కెమెరా పైకి